హలో ఫ్రెండ్స్, 2023 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పిఎం ప్రణామ్ అనేటువంటి పథకంను ప్రస్తావించడం జరిగింది. ఈ పిఎం ప్రణామ్ పథకం ఏంటిదంటే, దీని యొక్క ఫుల్ ఫామ్ను మనం చూసినట్లయితే పిఎం ప్రోగ్రామ్ ఫర్ రిస్టోరేషన్ అవేర్నెస్ నోరిష్మెంట్ అమెలరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటిదంటే, రసాయన ఎరువుల యొక్క వాడకాన్ని తగ్గించడం, మినిమైజ్ చేయడం, కెమికల్ ఫర్టిలైజర్స్ను మ్యాక్సిమం రెడ్యూస్ చేస్తూ నేచురల్ ఆల్టర్నేటివ్ ఫర్టిలైజర్స్ను రైతులకు అందించడం, అదేవిధంగా వాటిపైన రైతులకి అవగాహన కలిగించడం. ఇప్పుడు బయో ఫర్టిలైజర్స్ ఉన్నాయి, అదేవిధంగా నేచురల్గా లభించేటువంటి ఫర్టిలైజర్స్ ఏవైనా కావచ్చు. సో వీటి ద్వారా వ్యవసాయాన్ని సాగులోకి తీసుకొని రావడం, ఇది పిఎం ప్రణామ్ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి దీనివల్ల ఏంటిది ఇంపాక్ట్ అంటే, పర్యావరణంను మనము ప్రొటెక్ట్ చేసుకోవడం, పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ దానికి అనుగుణంగానే రసాయన ఎరువులు వాడడం వల్ల కేవలం పర్యావరణమే కాకుండా మానవుడికి కూడా అనేక రకాల నష్టాలు ఉన్నాయి. కాబట్టి మానవుడి దేహంలో కూడా అనేక రకాల రసాయనాలు ఈరోజు ప్రవేశించి అనేక రకాల వ్యాధులకి కారణమవుతున్నాయి. సూక్ష్మమైనటువంటి ఈ మూలకాలు మానవుడి శరీరంలో కూరగాయల ద్వారా, అదేవిధంగా ఆహారపు ఉత్పత్తుల ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి ఏదో ఒక సందర్భంలో దాని యొక్క ఇంపాక్ట్ అనేది కనబడుతుంది. కాబట్టి రసాయనిక ఎరువుల వాడకంను మినిమం చేయడము, లేదా మొత్తానికి రెడ్యూస్ చేస్తూ తగ్గించడము, రసాయన ఎరువుల వాడకాన్ని అరికట్టడం, తగ్గించడం, ఇది పిఎం ప్రణామ్ యొక్క పథకం యొక్క ఉద్దేశం 2023. థ్యాంక్ యూ.